హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వరలక్ష్మి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఇప్పుడు మీకు నేను చేసి చూపించబోతున్నాను. పన్నీర్కి కావాల్సినవి ముందుగా పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, వీటినన్నిటినీ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. వీటినన్నిటినీ కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేయండి. ఒక టమాటో కూడా వేయండి. కొంచెం జీలకర్ర, వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి వేశాక మరి కొంతసేపు ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి కలపండి. ఈ మొత్తం కలిసిన తర్వాత పన్నీర్ కూడా వేయండి. పన్నీర్ కూర కాసేపు ఫ్రై చేయండి. ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోయండి. వాటర్ పోసిన తర్వాత మొత్తం కలపండి. ఒక నిమిషం ఉడికిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి కూడా వేయండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. దగ్గర పడేంత వరకు చిక్కటి గ్రేవీ వచ్చే వరకు ఉడకనివ్వండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే సూపర్గా వచ్చిందండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.